ట్రేడింగ్ అంటే అసలు ఏమిటి? ట్రేడింగ్ అంటే చార్ట్పై కనిపించే క్యాండిల్స్ మాత్రమే కాదు. అది బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య జరిగే నిరంతర పోరాటం. ఈ పోరాటంలో పాల్గొనే వారిలో పెద్ద సంస్థలు, బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు. వీరి వద్ద భారీ మూలధనం ఉంటుంది. వారు పెద్ద మొత్తంలో కొనుగోలు లేదా అమ్మకం చేస్తే మార్కెట్ దిశపై ప్రభావం పడుతుంది. మీరు ఒక స్టాక్ లేదా ఇండెక్స్ను సెల్ చేసిన వెంటనే బయర్స్ భారీగా మార్కెట్లోకి వస్తే ధర పెరుగుతుంది. అప్పుడు మీ ట్రేడ్ నష్టంలోకి వెళ్తుంది. అలాగే మీరు బై చేసిన వెంటనే సెల్లర్స్ అధికంగా మార్కెట్లోకి వస్తే ధర పడిపోతుంది. అప్పుడు కూడా మీకు నష్టం వస్తుంది. కానీ మీరు బై చేసిన తర్వాత బయర్స్ బలం పెరిగి ధర పైకి వెళ్తే మీకు లాభం వస్తుంది. అలాగే మీరు సెల్ చేసిన తర్వాత సెల్లర్స్ ఒత్తిడి పెరిగి ధర కిందికి వస్తే మీకు లాభం వస్తుంది. అసలు కష్టమైన విషయం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తారు, ఎప్పుడు బయటకు వస్తారు. దాన్ని ఎవరూ 100% ఖచ్చితంగా చెప్పలేరు. అందుకే ట్రేడింగ్లో ఊహించి ట్రేడ్ చేయకూడదు. మార్కెట్ ఏమి చెబుతోందో గమనించాలి. ప్రైస్ యాక్షన్, వాల్యూమ్ మరియు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. కన్ఫర్మేషన్ లేకుండా కేవలం ఊహతో ట్రేడ్ చేస్తే మీ కష్టపడి సంపాదించిన డబ్బును మార్కెట్కు ఇచ్చే అవకాశం ఎక్కువ. అందుకే గుర్తుంచుకోండి, ట్రేడింగ్ అనేది భవిష్యత్తును చెప్పే కళ కాదు, మార్కెట్ చూపిస్తున్న సంకేతాలను అర్థం చేసుకుని క్రమశిక్షణతో నిర్ణయం తీసుకునే నైపుణ్యం. చివరిగా ఒక మాట, ఈ పోరాటంలో చివరికి గెలిచేది ఎవరో కాదు, భారీ డబ్బు ఉన్న పెద్ద ప్లేయర్స్. కానీ ఎక్కువగా నష్టపోతున్నది మాత్రం మన మధ్యతరగతి కుటుంబాలే. ఒక్క ట్రేడింగ్ లాస్ వల్ల ఒక కుటుంబం అప్పుల్లో పడొచ్చు, తల్లిదండ్రుల కష్టార్జితం పోవచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడొచ్చు. నీ గ్రీడ్ నీ కుటుంబానికి శాపంగా మారకూడదు. నా ఉద్దేశ్యం ట్రేడింగ్ చేయొద్దని కాదు, నీ కష్టార్జిత డబ్బును కాపాడుకోమని. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడ్డావో దాన్ని పెంచుకోవడానికి కూడా అంతే కష్టపడు. నేర్చుకో, నైపుణ్యం పెంచుకో, రిస్కును అర్థం చేసుకో. కానీ ఈజీ మనీ అనే మోజులో పడి నీ కష్టార్జితాన్ని ఒక్కరోజులో పణంగా పెట్టొద్దు. అప్పులు చేసి కోటీశ్వరుడు అవ్వాలని కలలు కనకు. అదే అప్పు ఒకరోజు నీ జీవితాన్నే బానిసగా మార్చేస్తుంది. గుర్తుంచుకో, నెమ్మదిగా సంపాదించిన సంపద నిస్తుంది. త్వరగా సంపాదించాలనే ఆశ చాలామందిని నష్టాల్లోకి నెడుతుంది. ట్రేడింగ్ను గౌరవించు, గ్రీడ్ను కాదు. ఇలాంటి కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం.